వెల్కమ్ టు జేపీ హోమ్స్. ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రజెంట్ మనం వచ్చేసి పార్కింగ్ ఏరియా చూస్తున్నామండి. వచ్చేసి గేటెడ్ కమ్యూనిటీ అండి. మనకు 2 పార్కింగ్స్ అనేవి అవైలబిలిటీ ఉంటాయి. ఇది వచ్చేసి మనకు వెస్ట్ ఫేసింగ్లో అవైలబిలిటీ ఉందండి. ఫుల్ డీటెయిల్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. కమ్యూనిటీ చాలా స్పేషియస్గా ఉంటుందండి. చాలా తక్కువ కాస్ట్ చెప్తున్నారు. గార్డెన్లో వచ్చేసి మన గార్డెన్ చూస్తున్నామండి. కమ్యూనిటీలో వన్ ఆఫ్ ది అమ్యూనిటీస్ అండ్ స్విమ్మింగ్ పూల్ కూడా అవైలబిలిటీ ఉందండి. అండ్ ఇది వచ్చేసి మనకు డ్రైవ్ ఏరియా అండ్ మనకు ఫిల్టర్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయండి. వాటర్ ఫిల్టర్ మనకు పైకి వస్తాయి అనమాట. 24 hours మంజీరా అవైలబిలిటీ ఉందండి. ఇది వచ్చేసి గేటెడ్ కమ్యూనిటీ అండి. 3 BHK చాలా తక్కువ కాస్ట్ చెప్తున్నారు. అండ్ వచ్చేసి చిల్డ్రన్స్ ప్లే ఏరియా. సో మనం పార్కింగ్ స్లాట్ అనేది చూసుకుంటామండి. వన్ ఆఫ్ ది ఇమ్యూనిటీ వచ్చేసి జిమ్ అండి. జిమ్ అనేది మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ మన క్లబ్ హౌస్ విత్ ఫంక్షన్ హాల్ అండి. లిఫ్ట్స్ ఈచ్ బ్లాక్కి 2 లిఫ్ట్స్ ఉంటాయండి. నెక్స్ట్ మనం ప్రాపర్టీ వీడియోస్కి ఎంటర్ అయిపోతాం. వెల్కమ్ వ్యూవర్స్. గేటెడ్ కమ్యూనిటీలో 3 BHK ఫ్లాట్స్ సేల్కి రావడం జరిగింది. వెస్ట్ ఫేసింగ్లో అవైలబుల్ ఉందండి. ఫుల్ వెంటిలేటెడ్ ప్రాపర్టీ. సో ఇది వచ్చేసి మనకు లిఫ్ట్ అండి. 4th ఫ్లోర్లో అవైలబుల్ ఉంది. సో ఫ్లాట్ ఎంట్రన్స్ వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్ అండి. రోడ్ సైడ్ ప్రాపర్టీ. ఫుల్ వెంటిలేషన్ అనేది అవైలబిలిటీ ఉంటుంది మనకి. గేటెడ్ కమ్యూనిటీ అండి. సో ఇది వచ్చేసి మనకు ఎంట్రన్స్ అండి, ఫ్లాట్ ఎంట్రన్స్. సో మనం హాల్ ఏరియా అనేది కవర్ చేస్తున్నాము. 1375 SFT అండ్ మనకు యూడిఎస్ వచ్చేసి 26 అనేది అవైలబిలిటీ ఉందండి. సో వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ. టీవీ యూనిట్ క్యాబినెట్ చూసుకోవచ్చు. చాలా మనకు చాలా ప్రీమియంగా చేయించారు. అండ్ మనకు లెఫ్ట్ హాల్ ఏరియాలో కూడా మనకు వాల్ సీలింగ్ అనేది ఎంత బాగా చేయించారు. సో ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నామండి. మాస్టర్ బెడ్రూమ్లో కూడా వన్ సైడ్ అంతా మనకు వుడ్ వర్క్ చేయించారు. అండ్ మనకు ఫాల్ సీలింగ్ కూడా అవైలబిలిటీ ఉంది. అండ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉందండి. సో మనం బెడ్రూమ్ వ్యూ అయితే ఒకసారి చూసుకుంటున్నాము. చాలా ప్రీమియంగా చేయించారు. వచ్చేసి మనకు గేటెడ్ కమ్యూనిటీ అండి. మనకు సో ఇప్పుడు మనం కామన్ వాష్రూమ్ చూస్తున్నామండి. వెస్టర్న్లో ప్రొవైడ్ చేశారు. 3 bedrooms అండ్ 2 washrooms అనేవి అవైలబిలిటీ ఉంటాయి. వన్ ఆఫ్ ది బెడ్రూమ్ చూస్తున్నామండి. సో ఇందులో కూడా మనకు బాల్కనీ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ వన్ సైడ్ మొత్తం మనకు వుడ్ వర్క్ అనేది చేయించారు. అండ్ ఫాల్ సీలింగ్ కూడా చేయించారండి. ఇది వచ్చేసి రీసేల్ ప్రాపర్టీ అండి. అప్రాక్సిమేట్లీ 5 to 6 years ఓల్డ్ ప్రాపర్టీ. అండ్ మనకు డైనింగ్ ఏరియా చూస్తున్నాము. డైనింగ్ ఏరియా ఫాల్ సీలింగ్ అండ్ మనకు ర్యాకర్ యూనిట్ చేయించారు. చాలా మంచి కలర్ కాంబినేషన్తో చేయించారండి. చాలా పెద్దగా చేయించారు. స్పేషియస్గా రావడం జరిగింది ర్యాకర్ యూనిట్ కూడా. అండ్ ఇది వచ్చేసి మనకు ఫాల్ సీలింగ్ అండి. సో ఇప్పుడు వన్ ఆఫ్ ది బెడ్రూమ్ చూస్తున్నామండి. ఇది వచ్చేసి మనకు రోడ్ సైడ్ ప్రాపర్టీ అండి. ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది 4 అండ్ వుడ్ వర్క్ కూడా చేయించారు. అండ్ మనకు బాల్కనీ కూడా చాలా స్పేషియస్గా రావడం జరిగిందండి. చాలా పెద్దగా ఉంటుంది. అండ్ రోడ్ సైడ్ ప్రాపర్టీ కాబట్టి మనకు ఫుల్ వెంటిలేషన్ ఉంటుందండి. కమ్యూనిటీలో చాలా తక్కువ కాస్ట్ చెప్తున్నారు. అండ్ ప్రైస్ డీటెయిల్స్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానండి. సో ఇప్పుడు మనం కిచెన్ చూస్తున్నామండి. ఓపెన్ కిచెన్లో కూడా మనకు ఫాల్ సీలింగ్ అండ్ వుడ్ వర్క్ అనేది చేయించారండి. కిచెన్
మనకు డైనింగ్ ఏరియా చాలా స్పీషియస్గా ఉంటుందండి ప్రాపర్టీ వచ్చేసి. అండ్ మనకు యూటిలిటీ ఏరియా. మా ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.